గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విజయనగరంలో పలు శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటువైపు చూసినా సరే శివనామ స్మరణంతో ఓరెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి ఎస్కోట పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యగిరితో పాటు అదే పక్కనే ఉన్నటువంటి పలు ఆలయాల్లో కూడా విపరీతమైనటువంటి జనాలు అయితే మాత్రం క్రౌడ్తో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో రామతీర్థాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అయితే శివాలయానికి అయితే మాత్రం మరింత ఎక్కువ మంది భక్తులు పోటెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అన్ని విధాలుగా ముందస్తు చర్యల్లో భాగంగానే అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అసలు ఆ శివాలయాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు, మరిన్ని వివరాలు భక్తుల మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్వదినం కావడంతో మరింత ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా మరింత సమాచారం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఎలా ఉంది ఏంటి? ఈ ఆలయం మార్కండేశ్వర ఆలయం విజయనగరం జిల్లా సంతకట్టు మండలం వాల్తెర గ్రామం. ఇది చాలా పురాతనటువంటి ఆలయాల్లో ఒకటిగా చాలా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ బలరాముడు నాగలతో దున్నుతుండగా నాగావళి నది అనేది ఏర్పాటు జరగడం అనేది జరిగింది. ఇప్పుడు నాగావళి నది తీర పక్కనే లాంగులి నది ఇప్పుడు ప్రజెంట్ అనతి కాలంలో దాన్ని లాంగులి నదిగా పిలవడం జరుగుతుంది. ఆ నాగావళి నది పక్కనే స్వయంభుగా, అంటే ఎవరు ప్రతిష్ఠించింది కాకుండా స్వయంభుగా భగవంతుడి దిగివచ్చి వెలసినటువంటి ఆలయం మార్కండేశ్వర ఆలయం. ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ చాలా శివాలయాలు అయితే ఉన్నాయి, కానీ మార్కండేశ్వర ఆలయం అనేది ఈ 2-3 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు, ఒక్క ఈ వాల్తెర గ్రామంలోనే ఉండడం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని మరొక విధంగా పిలుస్తారు, కొండయ్య ఆలయం, కొండయ్య స్వామి ఆలయం కూడా అంటారు. అయితే దీన్ని చాలామంది భక్తులు చాలా భక్తి విశ్వాసాలతో శివరాత్రి కాకుండా సోమవారాలు అలాగే శనివారంలో కూడా ఎక్కువ తండోపతండలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మనకి జాతకరీత్యా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా, మృత్యు అనేది ఏమైనా మన జాతకరీత్యా ఉన్నటువంటి దీనిలో ఇక్కడికి మనకి విజయవాడ, కృష్ణ, వెస్ట్ గోదావరి, అనకాపల్లి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారికి రుద్రాభిషేకం చేసి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను కూడా వాళ్ళు నివారించుకోవడం అనేది జరుగుతుంది. అందుచేత అనతి కాలంలోనే ఈ ఆలయం మార్కండేశ్వర ఆలయం చాలా అభివృద్ధి చెందింది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆలయానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ ఆలయం వాల్తేరి గ్రామంలో వెలిసినటువంటి పురాతన ఈశ్వర దేవాలయం. దీనిని మార్కండేయ స్వామి దేవాలయం అంటారు. దీన్నే కొండయ్య స్వామి యాత్ర అని అంటారు. చుట్టూ పరిసర గ్రామాలు చాలా 20-30 గ్రామాలు ప్రజలు, మరి శ్రీకాకుళం నుంచి మరియు అనేకమైనటువంటి పుర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ స్వామివారిపై ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని కొలిస్తే మనం కోరుకున్న మొక్కులన్నీ కూడా సిద్ధిస్తాయి అనేసి అందరూ కూడా నమ్మకం. అందుకే చాలామంది ప్రజలు ఈ 3 రోజులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అనేకమైన తీర్థ ప్రసాదాలు, సంస్కృత కార్యక్రమాలు ఇక్కడ జరిపినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇది లాంగుల్యా నది, అంటే నాగావళి నది ఒడ్డున తీరాన ఉన్నటువంటి స్వయంభూలింగగా వెలిసినటువంటి మార్కండేశ్వర స్వామి అని ప్రజలు పెద్దలు అందరూ నమ్మకం. అందుకు ప్రజలు ప్రతి మహాశివరాత్రికి అలాగే కార్తీక మాసంలో ఉన్నటువంటి స్వామివారాలు ఇక్కడ ప్రజలు అనేక మంది వచ్చి దర్శనం చేసుకుని వారికి దర్శన భాగ్యాన్ని లభించినటువంటి మార్కండేయ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి మొక్కులు చెల్లించుకుంటారని చెప్తున్నాం. మేము కూడా గోరెంటి గ్రామం అయినప్పటికీ మేము ఆమదాల వలస నివాసి, నేను లెక్చరర్గా పనిచేస్తున్నాం. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. వాల్తేరు గ్రామంలో లాంగుల్యా నది తీరంలో స్వయంభుగా వెలిసినటువంటి ఈ మార్కండేయ స్వామి అత్యంత పురాతనమైనటువంటిది, అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రిలో భాగంగా విశిష్టమైన పూజలు అందుకుంటున్న ఈ మార్కండేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మృద మహర్షి యొక్క కుమారుడే ఈ మార్కండేయుడు. అత్యల్ప వయసుతో జీవించినటువంటి ఈ మార్కండేయుడు తన శివారాధనతో చిరంజీవిగా జీవించాడు ఈ మార్కండేయ స్వామి. ఈ మార్కండేయ స్వామిని దర్శించుకుంటే
అన్ని కోరికలు కూడా తీరుతాయనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. ఎవరైతే సంతానలేమితో బాధపడుతుంటారో, శని దోషాలతో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ పూజలు చేస్తే అవన్నీ కూడా తొలగి సుఖంగా జీవించవచ్చునని మా పూర్వీకులు భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ లాంగూల్య నది తీరంలో స్వయంభుగా వెలిసినటువంటి ఈ మార్కండేయ స్వామిలో భక్తులు దర్శించుకొని పుణ్యతులు కావస్తున్నారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి అయితే మాత్రం ఈ యొక్క ఆలయం అయితే వెలిసి ఉందని కూడా ఈ యొక్క ప్రాంత వాసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ప్రత్యేక దినాలే కాకుండా నిత్యము ఈ యొక్క ఆలయానికి అయితే రద్దీగా ఉంటుందని కూడా ఈ యొక్క ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఆలయానికి వస్తే కోరిన కోరికలు తీరుతాయని మరింత ప్రగాఢమైన విశ్వాసంతో ఈ యొక్క భక్తులు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.